శ్మశానం ఈ పదాన్ని వినగానే మన మనసులో ఏదో రహస్యం, భయం కలుగుతుంది కదా. చుట్టుకున్న వారు వెళ్ళిపోయినా ఆ స్థలం, ఆ నిశ్శబ్దం, ఆ అగ్నిజ్వాలలు అక్కడ ఎవరు ఉండరు. కానీ మహాశివుడు ఆ శ్మశానంలో ఎందుకు ఉంటాడు? శ్మశాన అధిపతి అని ఎందుకు పిలుస్తారు? ఈ రహస్యం వెనుక ఉన్న గొప్ప తత్వం ఏంటి? ఈ వీడియోలో మన జీవితంలో ఒక అద్భుతమైన తత్వాన్ని తెలుసుకోబోతున్నాం. ప్రతి సెకండ్ మీకు తెలియని ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటారు. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి కాస్త శ్రద్ధగా వినండి. మన పురాణాలు, మహాభారతం, స్కంద పురాణం, ఈ గ్రంథాలు శివుని గురించి చాలా అద్భుతంగా వివరించాయి. ఒకసారి ఉమాదేవి ఆ పార్వతి శివుని అడిగింది, స్వామి, స్వర్గం లాంటి అనేక సుందర స్థలాలు ఉండగా ఎందుకు ఈ శ్మశానంలో ఉంటారు అని. ఈ చెడు స్థలం, ఈ భూత ప్రేత జ్ఞానం మధ్య ఎందుకు మీ నివాసం అని అడుగుతుంది. అప్పుడు శివుడు నవ్వుతూ, చాలా రహస్యమైన ప్రశ్న అడిగావు పార్వతి అని అంటారు. శ్మశానం కన్నా పవిత్రమైన స్థలం లేదు. అక్కడ జీవితంలో సత్యం కనిపిస్తుంది. అక్కడ అహంకారం ఉండదు, మాయ ఉండదు, భయం ఉండదు. నేను అక్కడ నా భూతగానంతో ఉంటాను, ఆత్మ సత్యాన్ని తెలియజేస్తాను అంటారు. ఈ స్టోరీ మనకు సింపుల్గా ఉండొచ్చు, కానీ దీని వెనుక ఉన్న తత్వం ఎంత పవర్ఫుల్లో తెలుసా? శ్మశానం అంటే మన దేహము అంతమయ్యే స్థలం. ఈ దేహము, ఈ జీవితం, ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ ఇదంతా టెంపరరీ. కానీ మన ఆత్మ అది అంతం లేనిది. శివుడు శ్మశానంలో ఉంటాడు ఎందుకు అంటే మన జీవితంలో ఈ సత్యాన్ని చూపించడానికి. శివుడు అంటే డిస్ట్రాయర్ అని అంటారు, కానీ ఆయన ఏం డిస్ట్రాయ్ చేస్తాడు? మన అహంకారం, మన బంధాలు, మన మాయని. శ్మశానంలో ప్రతి మనిషి తన జీవితంలో సత్యాన్ని చూస్తాడు. మృత్యువు అది ప్రతి జీవికి వస్తుంది, కానీ మృత్యువు భయం కాదు, అది ఒక సత్యం. శివుడు చెప్పేది ఏంటంటే, నీవు దేహము కాదు, ఆత్మవు అని. ఆత్మ అంతం లేనిది, నాశనం కాదు. ఈ సత్యాన్ని తెలుసుకుంటే జీవితంలో భయం అనే మాట రాదు, దుఃఖం ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు. దీన్ని అర్థం చేసుకున్న సద్గురు కూడా చెప్పాడు, శ్మశానం అంటే జీవితంలో ఇంటెన్సిటీ ఉండే స్థలం అని. మృత్యువు అంటే మనిషి జీవితంలో మోస్ట్ ఎంట్రన్స్ మూమెంట్. అక్కడ లైఫ్ అండ్ డెత్ కలుస్తాయి. ఆ ఇంటెన్సిటీలో సత్యం కనిపిస్తుంది. శివుడు శ్మశానంలో ఉంటాడు ఎందుకంటే ఆ ఇంటెన్సిటీని ఆయన సెలబ్రేట్ చేస్తాడు. ఆయన మనందరికీ చెప్పేది జీవితంలో ఇంటెన్సిటీతో జీవించమని. ప్రేమలో ఇంటెన్సిటీగా ఉండు, ధ్యానంలో ఇంటెన్సిటీగా ఉండు, ఆనందంలో ఇంటెన్సిటీగా ఉండు అని. శ్మశానంలో శివుడు అంటాడు ఎందుకంటే అక్కడ డ్యూయాలిటీస్ లేవు. లైఫ్ అండ్ డెత్, గుడ్ అండ్ బ్యాడ్, జాయ్ అండ్ సారో, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉండదు. శివుడు చెప్పేది ఏంటంటే, ఈ డ్యూయాలిటీస్ని క్రాస్ చేయండి, ఆత్మసత్యం తెలుసుకోండి. ఆయన శ్మశాన అధిపతి ఎందుకంటే ఆయన జీవితంలో సత్యాన్ని, ఇంటెన్సిటీని, ట్రాన్సెండెన్స్ని చూపిస్తాడు. ఇప్పుడు మన జీవితాన్ని చూడండి. రోజు మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళి మనీ కోసం, ఫేమ్ కోసం, రిలేషన్స్ కోసం పరిగెడుతున్నాం, కానీ ఈ చేస్లో మన సత్యాన్ని మర్చిపోతున్నాం. శ్మశానంలో ఉన్న సత్యం అది. మన జీవితంలో టెంపరీ నేచర్ని గుర్తు చేయడానికి శివుడు అక్కడ ఉంటాడు. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మన ఫోన్, కార్, హౌస్ ఇవన్నీ పర్మనెంట్గా ఉంటాయా? లేదు కదా. సేమ్ ఇదే విధంగా మన దేహం కూడా పర్మనెంట్ కాదు, కానీ మన ఆత్మ అది అంతం లేనిది. ఈ టెంపరీ థింగ్స్ కోసం వరి అవ్వకూడదని మనకు శివుడు స్పష్టంగా చెప్తాడు. మన జీవితంలో సత్యాన్ని తెలుసుకో, ఇంటెన్సిటీతో జీవించు. ఒక క్షణం ఆలోచించండి, మన జీవితంలో ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు? సోషల్ మీడియాలో స్క్రోలింగ్, అన్నెసెసరీ ఫైట్స్, ఈగో క్లాషెస్. కానీ శివుడు చెప్పేది ఏంటంటే, ఈ క్షణం మీనింగ్ఫుల్గా చేసుకో, మెడిటేషన్ చేయండి, మీ మీద మీరు ప్రేమతో ఉండండి, ఆనందంతో జీవించండి. శివుడు శ్మశానంలో ఉండటానికి ఇంకొక అద్భుతమైన కారణం కూడా ఉంది. సతీదేవి కథ. పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞంలో అగ్నిహోమంలో దహనం అయ్యింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత శివుడు ఆ సతీదేవి దేహంని తీసుకొని దుఃఖంతో ఆయన జీవితంలో సత్యాన్ని చూశాడు. విష్ణువు ఆ సతీదేవి దేహాన్ని కట్టి శివుణ్ణి అక్కడి నుంచి విడిపించాడు. అయితే ఆ ఇన్సిడెంట్ తర్వాత శివుడు శ్మశానాన్ని తన నివాస స్థలంగా మార్చుకున్నాడు, జీవితంలో ఇంప్రూవ్మెంట్స్ని, సత్యాన్ని గుర్తు చేయడానికి. ఈ స్టోరీ మన జీవితంకి ఎలా కనెక్ట్ అవుతుందంటే, మన లైఫ్లో కూడా లాసెస్ వస్తాయి, దుఃఖాలు వస్తాయి, కానీ శివుడు చెప్తున్నాడు, ఈ దుఃఖంని క్రాస్ చేయండి, ఆత్మసత్యాన్ని తెలుసుకోండి అని. శివుడు మొత్తానికి శ్మశానంలో ఉంటాడు, కానీ ఆయన మన హృదయంలో కూడా ఉంటాడు. ఈ వీడియో చూసి మీ జీవితంలో ఇంటెన్సిటీని పెంచుకోండి. రోజు కొంచెం టైం తీసుకొని మెడిటేషన్ చేయండి. మీ లవ్డ్ వన్స్తో ప్రేమతో ఉండండి. మన జీవితం టెంపరీ, కానీ మనం చేసే పనులు పర్మనెంట్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి. శివతత్వాన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీకు శివుడి గురించి ఏమనిపిస్తుంది? కామెంట్స్లో మీ థాట్స్ని చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. ఇంకా ఇలాంటి అద్భుతమైన స్పిరిచువల్ కంటెంట్ మనం కలిసి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.